ప్రైజ్ లార్డ్. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నావా? ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తా అని చెప్తా ఉన్నాడు. మంచిది, దేవుడి మాటలు మన జీవితంలో ఫలింపబడలాగున మనం దేవుని యందు ఆశగా దేవుని మాటలు విందాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23వ వచనాన్ని మనం గమనించగలిగితే, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఈరోజు దేవుడు అంటున్న మాట, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అదే రీతిగా ఈ మాటలు దేవుడు ఎవరితో మాట్లాడమని చెప్పాడు, ఎవరికి చెప్పాడు అని మనం చూడగలిగితే 22వ వచనం దగ్గర నుండి మనం చూస్తాం. మోషేతో దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తూ అంటాడు, అహరోనుతోనూ అతని కుమారులతో ఇలాగ చెప్పు, ఇదిగో ఇజ్రాయేల్ ప్రజల్ని ఇలాగ ఆశీర్వదించమని చెప్పమని చెప్పాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్క మనిషిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్క మనిషిని కాపాడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కానీ ఎవరిని కాపాడుతాడయ్యా, ఎవరిని ఆశీర్వదిస్తాడయ్యా అంటే, దేవునిందు భయం భక్తి కలిగిన వారిని, విశ్వాసం కలిగిన వారిని, యథార్థంగా ఉన్న వారిని, న్యాయమంతులను, నీతిమంతులను దేవుడు కాపాడి ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నాడు. అయితే ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు చెప్తున్నాడు ఈ మాట. ఎవరైతే వారిలో న్యాయంగా, యథార్థంగా, నీతిమంతులుగా ఉన్నారో వారికి చెప్తున్నాడు దేవుడు. అదే రీతిగా ఈరోజు వింటున్న నీవు న్యాయవంతుడుగా, నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా నువ్వు ఉండినట్లయితే ఈ మాట నీ వరకే అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ యథార్థత కానీ, నీతి కానీ, ఏది కానీ మీ జీవితంలో లేదు అంటే ఈ వాగ్దానం మీ గురించి కాదు అని ఖచ్చితంగా మీకు చెప్పగలను. ప్రేమిణ బిడ్డలారా, ఒకవేళ దేవుని మాట విని నీతిమంతుడిగా, యథార్థంగా బ్రతుకుతున్నావా, దేవుడు నీతో చెప్తున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను కాపాడుతాను అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. మీరు కూడా యథార్థంగా, నీతిమంతుడిగా ఒకవేళ లేని వారికి కూడా దేవుడు చెప్తున్నమాట, ఇకనైనా నువ్వు ఉండగలిగి, ప్రభునందు విశ్వాసం కలిగి నీతిగా బతకగలిగితే దేవుడు తప్పకుండా నీ కుటుంబాన్ని నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు, కాపాడుతాడు. ప్రియమైన బిడ్డలారా, ఏది ఏమైనా ప్రభువులో నీతిగా, యథార్థంగా ఉండటం చాలా మంచిది. ఎవరైతే నీతిగా, యథార్థంగా ఉంటారో వారి పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఈ రోజున ప్రభు మాట నీ హృదయంలో భద్రపరుచుకొని, స్థిరపరచుకొని, ప్రభువు నన్ను ఆశీర్వదిస్తాడు, ప్రభు నన్ను కాపాడుతాడు, నేను ప్రభువులో నీతిగా ఉండగలిగితే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని విశ్వసిస్తూ నువ్వు ఉండగలిగితే ప్రభు అద్భుతమైన కార్యం చేస్తాడు. అబ్రహామును గమనించండి, అతడు నీతిగా బతికాడు కనుక ఆశీర్వదించాడు. నోవాహును గమనించండి, దేవుడు ఆశీర్వదించాడు. ఇలాగ మన బైబిల్లో చాలా మందిని చూసుకుంటూ వెళ్తే దేవుడు కాపాడాడు, ఆశీర్వదించాడు అనే విషయాలు మనకు బాగా అర్థమవుతూ ఉంటాయి. ప్రియమైన బిడ్డలారా, ఇకనైనా మీరందరూ ఆ రీతిగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు దేవుడు. మరొక అవకాశాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. ఈ దినమున తేటగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇకనైనా ఆ రీతిగా నువ్వు ఉండాలని ప్రభు పేరట సేవకునిగా నేను కోరుతూ నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్పు కలుగుచేను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడు, మీకు లెక్కని స్తోత్రం నాయనా. నిజమే ప్రభువా, నీ ప్రజలు ఆశీర్వదించబడాలని, నీ ప్రజలు కాపాడబడాలని మీరు ఆశ కలిగి ఉన్నారు. అందుకే ఉదయకాల సమయంలో స్పష్టంగా నీ బిడ్డలతో మీరు మాట్లాడటం ప్రారంభించారు. అందుని బట్టి వేలాది స్తోత్రం. ఇంకనూ నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి మేలుతో నింపి తృప్తిపరచమని, కాచి కాపాడమని, ఉన్నతమైన స్థితికి నడిపించమని, మీరే అన్ని విషయాల్లో మేలు చేయమని యేసు నామములో మిక్కిలి బతిమిలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.